హలో చిచ్చాస్, చాలా డేస్ తర్వాత ఒక చిన్న ట్రిప్ని ప్లాన్ చేశాను. అదే మన ఇండియాకి క్యాపిటల్ అయిన ఢిల్లీకి. ఢిల్లీలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ వన్ డేలో కవర్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ డే నేను రీచ్ అయిపోయాను ఢిల్లీకి. సో మనం సింగిల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి లోకల్ ట్రిప్ ప్లానర్స్ని బుక్ చేసి, ఈ బస్ అయితే కాదు, నేను వేరే బస్ బుక్ చేశాను. సో పికప్ పాయింట్లో నా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే వచ్చి ఈవినింగ్ వరకు ఢిల్లీని ఇదే బస్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్లీ మాకు చూపించిన ప్లేస్ బిర్లా మందిర్. ఇది మహాత్మా గాంధీ గారు 1939లో ఇనాగరేట్ చేశారు. ఢిల్లీలో మనం తీన్మూర్తి చౌక్ ని చూడొచ్చు. ఇవి బ్రాంజ్ స్టాచ్యూస్ అండ్ దీస్ ఆర్ హానరింగ్ cavalry soldiers ఫ్రమ్ హైదరాబాద్, మైసూర్ అండ్ జోధ్పూర్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హైఫా డ్యూరింగ్ వరల్డ్ వార్ 1. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ద హార్ట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, అంటే ఇండియన్ పార్లమెంట్ హౌస్ ని. ఐ ఫెల్ సంథింగ్ హియర్ ఇక్కడ నిల్చున్నంతసేపు, ఎందుకంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ద మేజర్ లాస్ అండ్ డెసిషన్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ కంట్రీ ఆర్ మేడ్. బయట ఎండ మటుకు మామూలుగా లేదు. అండ్ ఇదే ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. బస్ లో ఉండే జస్ట్ అలా చూపించేశారు. నెక్స్ట్ మన విజిటింగ్ ప్లేస్ ఇండియా గేట్. ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను, బట్ వితౌట్ నోయింగ్ హిస్టరీ. బట్ ఇప్పుడు ఇండియా గేట్ ముందు నుంచి ఉంటే ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ జస్ట్ లైక్ ఎ మాన్యుమెంట్. దిస్ టెల్స్ మీ ద సాక్రిఫైస్ అండ్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియన్ కంట్రీ. ఇక్కడ గ్రీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఇండియా గేట్ ని కొంచెం దగ్గరగా వెళ్ళి చూసేద్దాం. అండ్ ఈ గేట్ ని కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనం దీనిపైన నేమ్ చూడొచ్చు. అండ్ దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఇన్ వార్స్. ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనే పాయింట్ 1% ఫీలింగ్ నాలో స్టార్ట్ అవుతూ ఉండగా అప్పుడే పరిచయం అయ్యారు ఈ తెలుగు అంకుల్ అండ్ వాళ్ళ డాటర్. నెక్స్ట్ వి విజిటెడ్ ఇందిరాగాంధీ మెమోరియల్. యాక్చువల్లీ ఇది తన ఇల్లు, బట్ లేటర్ తన ఇంటినే మ్యూజియం లాగా చేంజ్ చేశారు. దిస్ మ్యూజియం క్యాప్చర్స్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. మ్యూజియం లో మనం ఇందిరాగాంధీ గారిని చంపేసినప్పుడు తను వేసుకున్న అవుట్ఫిట్ అండ్ ఆ శారీ పైన బ్లడ్ మార్క్స్ ని కూడా చూడొచ్చు. ఈ మ్యూజియం లో మనం తన పర్సనల్ బిలాంగింగ్స్, అవార్డ్, ఫ్యామిలీ ఫోటోస్ అండ్ ఎవ్రీథింగ్ కలెక్ట్ చేసి మ్యూజియం లో మనకి నీట్ గా డిస్ప్లే చేశారు. అండ్ ఇదే మన ఇందిరాగాంధీ గారి యొక్క స్టడీ రూమ్ అంట. ఇక్కడ చూసారా ఎన్ని బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారో, ఎంత నాలెడ్జబుల్ పర్సనో ఇది చూస్తే అర్థమవచ్చు. అండ్ ఐ ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ విజనరీ లీడర్ హియర్. అండ్ దిస్ ఈస్ ద గార్డెన్ వేర్ షీ వాస్ ట్రాజికల్లీ అసాసినేటెడ్. Hope you all got to learn something new through this video and wait for part 2. See you soon.